హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఇక్కడ ఒక మ్యారేజ్కి వచ్చేసాను అనమాట. సో ఇదైతే మా రిలేటివ్స్దేనండి. సో ఇక్కడ ఇంకంతా రెడీ అయిపోతున్నాం అనమాట పెళ్ళి కోసం. అయితే ఇది నైట్ అనమాట, అంటే పెత్తాంబూలం పెడతారు కదా నైట్, ఆ రోజుది వీడియో అనమాట. సో ఇక్కడ చూసారు కదా, పెళ్లి కూతురు అయితే రెడీ అయిందండి. ఇంకా తనకి ఈ ఇప్పట్లో అయితే ఇలాగ గాగ్రా కూడా చాలా ఫ్యాషన్గా ఉందన్నమాట, నైట్ ఫంక్షన్స్ కానీ రిసెప్షన్కి కానీ. కాకపోతే తను ఇప్పుడే వేసుకుంది అనమాట, ఈ తాంబూలం పెట్టే టైంలోని డ్రెస్ వేసుకుంది. అసలు చాలా బాగుంది కదా, ఆ జ్యువెలరీ కానీ ఆ డ్రెస్ కానీ చాలా బాగా సెట్ అయిందనమాట. అమ్మాయి చాలా బాగా కనపడుతుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి అందరం ఒక్కొక్కరుగా అలాగా వీడియో అయితే తీసుకుంటూ ఉన్నామన్నమాట. చాలా బాగా వచ్చింది, డ్రెస్ అంతా సెట్ అయింది అట్లా మాట్లాడుకుంటూ సరదాగా. ఇంకా పెళ్ళి అంటేనే అంతే కదండి, జోకులు సరదాలు సంబరాలు. మామూలుగా మనం ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఏముంటుందండి, ఏ సరదా ఉదయం లేవడము మన పనులు చేసి ఇలాగే సరిపోతుందన్నమాట. ఇలాగ ఎప్పుడైనా అందరం కలిసినప్పుడే ఎంతో సంతోషంగా సంబరంగా ఉంటాం కదా. సో అదన్నమాట. ఇంకా అట్లా అని చెప్పేసి అందరం చాలా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేసామండి మ్యారేజ్ అంతా అయితేను. ఇంక ఇక్కడైతేను అందరు ఒక్కొక్కరిగా రెడీ అవుతున్నారనమాట. ఇంకా ఫంక్షన్కి టైం అవుతుంది కదా అట్లా అని చెప్పేసి. ఇంకా దానికి తోడు మా వాళ్ళందరూ కూడా బిజీనే అండి, అంతా జాబ్ చేసేవాళ్ళే అనమాట. ఎవ్వరు ఫ్రీగా ఉండేవాళ్ళు లేరు. అట్లా అని చెప్పి చాలా మటుకు ఇట్లా ఫంక్షన్స్ అయినప్పుడే కలుస్తూ ఉంటామండి. అలాగా ఇంకా చూస్తున్నారు కదా, ఒక్కొక్కరుగా అందరూ రెడీ అయిపోయి ఇంకా వెళ్ళడానికైతే రెడీ అయిపోతున్నామండి ఫంక్షన్ హాల్కి అయితేను. ఇంకా అక్కడే నైట్ భోజనం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 ఆ టైం అవుతుందండి. యాక్చువల్గా 8కి అంతా వెళ్ళిపోవాల్సింది, కానీ ఇంకా అలాగే కొంచెం అటు ఇటు టైం అయితే అయిందనమాట. మామూలే కదండి ఇంకా. సో చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇంకొక్కొక్కరుగా అందరం ఇలాగ బయట చూడండి ఎంత సరదాగా ఉందో అసలుకి. అంత జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ, ఎవరు ఫంక్షన్లో అయినా అంతే అనుకోండి. కాకపోతే చెప్తున్నాను అనమాట, అంటే మనకు కూడా ఏదైనా ఒక వీడియో చూసినప్పుడు మనకు కూడా అవును కదా మనం ఇలా ఎంజాయ్ చేసాం కదా అని ఒక మెమరీస్ లాగా గుర్తొస్తాయండి. అందుకని చెప్తున్నాను అనమాట. చాలా సరదాగా గడిచిపోతుందండి మనకు. అసలు అప్పుడే 2-3 రోజులు అయిపోయా అనిపిస్తుంది అనమాట, అలా ఉంటుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, అందరం మాట్లాడుకుంటూ సరదాగా అలాగా కూర్చొని అందరు కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయారండి. ఇక్కడ వచ్చేసి పెళ్ళి కొడుకు వాళ్ళ ఇల్లు అనమాట. పందిరంతా కూడా బాగా వేశారు కదా. ఇంకా చూస్తున్నారు కదా, ఒక్కొక్కరుగా అందరం ఇంకా బయటకు వచ్చేసామండి. ఇదిగోండి ఇంకా కారు కూడా వచ్చేసింది అనమాట. ఇంకా కారులోనే ఫంక్షన్ హాల్కి ఫస్ట్ పెళ్లి కూతురు, తర్వాత అందరం మిగతా వేరే కార్లో కూడా అందరం అలాగైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇంకా ఒక్కొక్కరుగా అయితే అందరు బయటకు వచ్చేసారండి. ఇంకా నెక్స్ట్ కలసం పట్టుకొని పెళ్లి కూతురుని తీసుకొని వస్తారనమాట. అందరం ఫస్ట్ అయితే మేమందరం కిందికి వచ్చేసామన్నమాట ఇంట్లోంచి. ఇదిగోండి ఇంక ఇప్పుడు కలసం పట్టుకొని అయితే వాళ్ళు పెళ్లి కూతురు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేసారండి. ఇలా కలసం పట్టుకొని కొంచెం దూరం నడిచి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ నుంచి కార్లో అయితే ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయామండి. చూస్తూ ఉన్నారు కదా మీరు, ఇలాగనమాట. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇదిగోండి ఇంక ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అంతా ఫొటోస్ అవి తీసుకుంటారండి. అయినా కూడా ఇప్పట్లో పెళ్ళి అంటే నిజంగా ప్రీ వెడ్డింగ్ షూట్ తీశారండి. ఎంత బాగుందో అసలు వీళ్ళ పెళ్ళి వీడియో షూట్, అసలుకి అంత బాగుందన్నమాట. చాలా బాగుందండి నిజంగా. ఇప్పుడు అప్పట్లో లేవు, కానీ ఇప్పుడైతే ప్రీ వెడ్డింగ్ షూట్ అని వచ్చింది కదా. అసలు ఆ డ్రెస్సెస్ కానీ సాంగ్ షూట్ చేయడం అసలు ఎంత బాగుందో అసలు అదండి. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంకా పెళ్లి కూతురు వెళ్ళిపోయిన తర్వాత మేమంతా నెక్స్ట్ కార్లో వెళ్ళామండి. మిగతా వీడియోదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.